అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు నహ్మదుహు వనసల్లి అలా రసూలిహిల్ కరీం అమ్మాబాద్. సోదరులారా సోదరీమల్లారా, షాబాన్ 15వ తారీఖుకు సంబంధించి దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఆచరణ ఏమిటి, మరి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమాజంలో ముస్లింలు ఏం చేయాలి అనేటువంటి విషయాల మీద క్లుప్తముగా ఈ వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. షబే బరాత్కి సంబంధించి రెండు రకాలైనటువంటి ఆలోచన విధానం ప్రజల్లో కనబడుతుంది, ముస్లింల్లో కనబడుతుంది. అందులో ఒక ఆలోచన ఏంటంటే, అసలు షాబాన్ నెలలో ఈ 15వ రాత్రి యొక్క ఘనత అంటే ఆ రాత్రికి సంబంధించినటువంటి మహిమలు ఏమి లేవు, అసలు పుణ్యాలు కూడా రావు అన్నట్టుగా కొట్టిపడేస్తారు కొందరు. అయితే మరికొందరు ఎలాగంటే, అసలు ఈ నెల అంటే ఏమనుకున్నారు, ఈ నెల మామూలు నెల కాదు, అందులో ఈ 15వ రాత్రి మామూలు రాత్రి కాదు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం షాబాన్ 14వ రాత్రి చాలా గొప్ప ప్రతిఫలాలు చెప్పారు. అదేవిధంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ రోజు యొక్క రాత్రి ఒక జన్నతుల్ బక్కీ అనేటువంటి ప్రదేశానికి వెళ్ళారు కాబట్టి ఆ రాత్రికి మనం చాలా ఎక్కువగా ఆరాధనలు చేయాలి, ప్రత్యేకమైనటువంటి ఆరాధనలు చేయాలి, ప్రత్యేకమైనటువంటి నమాజులు చేయాలి, ప్రత్యేకమైనటువంటి దువాలు చేయాలని చెప్పేసి ఇది అతివాదం. ఒకరు మొత్తం కొట్టిపడేస్తారు, మరొకరు మొత్తం దీన్ని హైలైట్ చేసేసి ఎంత హైలైట్ చేస్తారంటే, ఇక ఇలా చేయలేని వాళ్ళు అందరూ, అంటే ఈ రాత్రి జాగారం చేయలేని వాళ్ళు, ఈ రాత్రి ఆరాధన చేయలేని వాళ్ళు అసలు ముస్లింలే కాదన్నట్టుగా కొందరు చూస్తూ ఉంటారు. ఈ రెండు కూడా తప్పే. దీన్ని బాగా హైలైట్ చేసేసి ఈ రాత్రి ఆరాధన చేయలేని వాళ్ళని పాపాత్మలని చెప్పి చూడటం ఇది తప్పే. అసలు ఇది ఈ నెలకి అసలు ప్రత్యేకత లేదండి, అసలు ఈ నెలలో ఏం లేదండి అని చెప్పేసి ఇలా కొట్టిపడడం కూడా తప్పే. అదేవిధంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా చెప్పారు, దాని సారాంశం ఏమిటి, షాబాన్ నా యొక్క నెల, రమదాన్ అల్లాహ్ యొక్క నెల అన్నారు. మరి ఈ నెలకు సంబంధించి అల్లాకే నబీ గురించి వారి యొక్క శిష్యులు ఏం చెప్తున్నారంటే, ప్రవక్త వారు ఎలా ఎక్కువగా ఉపవాసాలు ఉండేవారంటే షాబాన్ నెలలో మేము అనుకునేవాళ్ళం ఇక నాగా చేయరు, మధ్యలో ఇక ఒక్క ఉపవాసం కూడా విడిచిపెట్టరు అనుకునేవాళ్ళు. అలాగే ఒక్కోసారి షాబాన్ నెలలో ఎలా విడిచిపెట్టేవారంటే ఉపవాసాలు, అసలు ఇంకా మళ్ళీ ఉపవాసాలు మొదలెట్టరేమో అనుకునేవాళ్ళు. ఆ రకంగా ప్రవక్త గారు ఈ నెలలో ఎక్కువగా ఉపవాసాలు ఉన్నారు. అయితే సోదరులారా సోదరీమలారా, ఇక్కడ మనకి మిగిలినటువంటి విషయాలు 3 విషయాలు మిగిలాయి. ఒకటి ఏంటంటే, షాబాన్ నెల రాత్రి జాగారం చేయాలా, రెండవది ఏంటంటే ఆ రాత్రి జాగారం తర్వాత మర్నాడు రోజు ఉపవాసం ఉండాలా తప్పనిసరా, మూడోది ఏంటంటే ఒకరోజు ముందు అంటే షాబాన్ నెల 14వ రాత్రి ఆత్మలు వచ్చి మనం ఎట్టే ఆహారం తింటాయా. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, సర్వసాధారణంగా షాబాన్ నెల 14వ రాత్రి ఫాతిహా ఇవ్వాలి అని చెప్పేసి కొద్దిమంది బిర్యానీ చేయడం, పాయసం చేయడం, ఒక మూలన పెట్టడం, వాటికి సాంబ్రాన్ ధూపం వేయడం, మన పల్లెటూరులో అయితే వాటికి దండం పెట్టుకోవడం కూడా కొంతమంది పిల్లలు చేస్తారు. పెద్దోళ్ళు అయితే ఇలా చేతులు పెట్టి దువా చేస్తారనుకోండి, వేరే విషయం అది. కానీ ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి సోదరులారా సోదరీమల్లారా, 14వ రాత్రి ఇలా ధూపం వేయాలని ఎక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పలేదు షాబాన్ నెల. అదేవిధంగా బిర్యానీ పెట్టాలని ఎక్కడా లేదు, పాయసం చేయాలని ఎక్కడా లేదు, ఓకేనా, అక్కడ పొగేయాలని చెప్పేసి అక్కడ దువాలు చేయాలని చెప్పి ఎక్కడా లేదు. ఇక అక్కడ కూడా అల్లాహ్ యొక్క బోధనలో, దైవ ప్రవక్త గారి యొక్క బోధనలో ఎక్కడ దొరకవి. ఇవన్నీ కూడా కొద్దిమంది మనుషులు సృష్టించారు, ఓకేనా. తర్వాత ఆత్మలు వస్తాయా అని చెప్పంటే ఆత్మలు రావండి. ఖురానే మజీద్ క్లియర్గా చెప్పింది. దాని సారాంశం ఏమిటంటే, మీరు నిద్రిస్తున్నప్పుడు మరియు మరణించినప్పుడు మీ ఆత్మను స్వాధీనం చేసుకుంటుంది అల్లాహ్ స్వాధీనం చేసుకుంటున్నాడు. అయితే ఈ నిద్రించినప్పుడు ఆత్మను స్వాధీనం చేసుకొని మళ్ళీ శరీరంలో పంపుతాడు. శరీరము ఆత్మ కలిస్తేనే మనిషి. ఆత్మ ఒకటే వచ్చి ఇక్కడ తిరుగుద్దండి, మనం చూస్తుందండి, ఈ యొక్క నమ్మకం కలిగి ఉండకూడదు, ఓకేనా. తర్వాత సోదరులారా సోదరీమల్లారా, రెండవ విషయం ఏంటంటే, ఆ రాత్రి జాగారం తప్పనిసరిగా చేయాలంటే లేదండి. ఒకవేళ ఎవరైనా చేసుకుంటే ముస్తాహబ్, చేసుకుంటే చేసుకునేవ్వండి, తప్పనిసరిగా చేయాలని లేదు. చేసుకుంటే బిద్దతు, షిర్కు, పాపం, హరాం, నాశనం అయిపోతారు, నరకంలో పోతారు, ఇవి కూడా వద్దు, ఇవి వద్దు, ఇది అతివాదం. అసలు ఏం లేదు, అసలు ఈ రాత్రి అసలు చేయడం వేస్ట్ అని చెప్పేసి కొట్టిపడడం కూడా లేదు, ఓకేనా. అలాగని ఈ రాత్రి ఖచ్చితంగా 2 రకాతులు సలాతుల్ తోబా చదవాలి, 2 రకాతులు సలాతుల్ ఖబర్ అజాబే ఖబర్ నుంచి రక్షించుకోవడానికి, 2 రకాతులు అజాబే దునియాలో శిక్షల నుంచి ఇవన్నీ లేవే అండి.
మనం పెట్టకూడదు. ఇస్లాంలో లేని మనం పెట్టకూడదు. అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. దాని సారాంశం ఏమిటి అంటే, ఏ యొక్క మాటలు, ఏ యొక్క విషయాలైతే ఇస్లాంలో చెప్పబడలేదో వాటిని ఎవరైతే ఇస్లాంలో చేర్చుతారో అవి రద్దు చేయబడతాయి. అవి అల్లా ఆమోదించడు, అల్లా అంగీకరించడు. దీన్ అంటే ఏంటి? ధర్మం అంటే ఏంటి? అల్లా యొక్క ఆజ్ఞను ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క విధానంలో పూర్తి చేయాలి. ఇది దీన్. ఓకేనా? పోనీ అల్లా చెప్పలేదు, ప్రవక్త గారు చెప్పలేదు, సహాబాలన్నా చేసి ఉండాలి కదా. ప్రవక్త గారి శిష్యులు వాళ్ళు కూడా చేయలేదు. ఏంటి ఈ రాత్రి దూపాలేయడం, ఈ రాత్రి స్పెషల్గా నమాజులు చదవాలి, అవి స్పెషల్ నమాజులు ఉంటాయి, ఈ రాత్రి స్పెషల్ దువాలు ఉంటాయి, ఈ రాత్రులు స్పెషల్ జిగ్గర్, సహాబాలు కూడా చెప్పలా, ప్రవక్త శిష్యులు. పోన్లే అండి, ఔలియాల్లా అల్లా యొక్క ప్రియ దాసులు వాళ్ళు కూడా చెప్పలేదు. ప్రత్యేకమైన నమాజులు ఉంటాయి, ప్రత్యేకమైన దువాలు ఉంటాయని ఎవరైనా చేసుకుంటే చేసుకున్నారు అంతే. నఫిల్ నమాజులు, జికరు, దువాలు చేసుకునేవ్వండి. ప్రత్యేకంగా ఎలాగే చేయాలి ఇది లేదు ఈ రాత్రి. తర్వాత మర్నాటి రోజు ఉపవాసం, ప్రత్యేకించి అదే రోజు ఉపవాసం ఉండాలని ఏం లేదండి. షాబాన్ నెలంతా కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపవాసాలు ఉన్నారు. పెట్టుకునేవ్వండి. ఒకవేళ పెట్టుకోలేదా వాళ్ళని పాపాత్మలుగా చూడకండి. రమదాన్ ఉందండి, అల్లాదాల త్వరలో రాబోతుంది. ఒక్క ఉపవాసం కూడా నాది నాగా పడకూడదని చెప్పి దువా ఇప్పటి నుంచే చేసుకోండి. ఆ యొక్క తర్తీబ్ అంటే ఆ యొక్క పూర్తి విధానం ఇప్పటి నుంచే చేసుకోండి. ఎలాగా మనం ఏ విధంగా చేసుకుంటే రంజాన్లో ఒక్క ఉపవాసం కూడా మంది నాగా పడదో ఆ రకంగా ఇప్పటి నుంచే తర్తీబ్ చేసుకోండి. ఏది ఏమైనప్పటికీ సోదరులారా, సోదరీమణులారా, షబే బరాత్కి సంబంధించి పూర్తిగా పుణ్యాలు లేవు, ఘనత లేదని కొట్టిపడకూడదు. అలాగని హైలైట్ చేసేసి ఇలాగే చేయాలి, ఈ విధానంలోనే చేయాలి, ఇలాగే నమాజులు చదవాలి, ఈ విధంగానే దువాలు చేయాలి, ప్రత్యేకంగా మర్నాడు రోజు ఏమంటారు ఉపవాసం ఉండాలి తప్పనిసరిగా, తర్వాత ఆ రోజు రాత్రి దూపం వేయాలి, బిర్యానీ పెట్టాలి, అక్కడ పాయసాలు పెట్టాలి, అక్కడ దువాలు చేసుకుంటూ కూర్చో, ఇవన్నీ లేవు. ఎంత ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పబడిందో, ఎంత ప్రవక్త వారి శిష్యులు చెప్పారో అంతవరకే చేయడంలో మన మేలుంది. అల్లా తబారక్ తఆలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. సోదరులారా, సోదరీమణులారా, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియో లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి యూట్యూబ్ చేరవేస్తుంది అనమాట. అలాగే మీ విలువైనటువంటి కామెంట్స్ తప్పకుండా రాయండి. ఏమైనా విషయాలు తెలుసుకోవాలనుకుంటే కనుక కామెంట్లో అడగండి. నేను వీడియో చేయటం మేలైతే వీడియో చేస్తాను, అవసరం లేదనుకుంటే నేను జవాబిస్తాను ఇన్షాల్లా. జజాకుముల్లాహు ఖైరా. అదేవిధంగా ముఫ్తీ సాబ్ ఉమ్రాలో ఉన్నారు. అల్లాహ్ వల్ల దువా చేయండి. ముఫ్తీ సాబ్ మరియు వాళ్ళ యొక్క టీం ఎంతమంది అయితే, ముఫ్తీ సాబ్ వాళ్ళ గ్రూప్ ఎంతమంది అయితే వెళ్ళారో అంతా కూడా ప్రశాంతంగా ఉమ్రా చేసుకొని రావాలని. మీరు ఎప్పుడైనా ఉమ్రాకి వెళ్ళాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చినటువంటి ముఫ్తీ సాబ్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. జజాకుముల్లాహు ఖైరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.